International Dragon Boat League 2026, where culture meets sport. సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరంలో ప్రపంచ స్థాయి క్రీడకి ఒక వేదిక అవ్వడం అన్నది ఒక గొప్పటి అవకాశం. ఇందాకే సోదరులు శాప్ చైర్మన్ రవినాయుడు గారు చెప్పినట్లుగా ఊరికే అయితే ఇది ఇక్కడికి రాలా. ఎంతో కృషి, ఎంతో పట్టుదలతో ఈ క్రీడ ముమ్మాటికి రాజమహేంద్రవరానికే రావాలి అని గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారు కానీ, సోదరులు శాప్ చైర్మన్ రవినాయుడు గారు కానీ, అలాగే ఈ రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్ కేంద్రంతో అనుసంధానం చేసుకొని ఏదైతే ఖేలో ఇండియా ఫెడరేషన్ వారి యొక్క సహకారం, అసోసియేషన్ వారి యొక్క సహకారంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది. అఫీషియల్ టీజర్ లోగో అన్ని లాంచ్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 2ంటికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్ఎంసీ కమిషనర్ గారు, ఎంపీ గారు, నాతో పాటు మిగతా ప్రజాప్రతినిధులు కూర్చొని క్రీడని ఏ విధంగా నిర్వహించాలి, లాజిస్టిక్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి, సేఫ్టీ నార్మ్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఈ యొక్క క్రీడ ద్వారా రాజమహేంద్రవరం ఒక బ్రాండ్ ఇమేజ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఒక బ్రాండ్ ఇమేజ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఏ విధంగా తెలియచేయాలన్న దాని మీద కూర్చోవడం జరుగుతుంది. తప్పకుండా ఇది గొప్ప అవకాశం. రాజమహేంద్రవరాన్ని ఎన్నికల ముందు మేము ఏదైతే చెప్పున్నామో, కూటమి పోటీ చేసే ఆనాటి సభ్యులుగా, ప్రజాప్రతినిధులుగా పోటీ చేసిన సందర్భంలో కల్చరల్ హబ్గా, స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాం. స్పోర్ట్స్ హబ్ తీర్చిదిద్దడానికి అనుగుణంగా ఖేలో ఇండియా నుంచి 14 కోట్లు ఫేజ్ 2 మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ శాంక్షన్ అయింది, టెండర్ ఓపెన్ అయిపోయింది. ఫేజ్ 3కి 13 కోట్లు ఓవరాల్గా శాంక్షన్ కూడా అవ్వడం జరిగింది. ఎంపీ గారికి, శాప్కి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇప్పుడు ఈ స్పోర్ట్ ద్వారా రాజమహేంద్రవరాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంతవరకు కూడా రాజమహేంద్రవరానికి ఒక సాంస్కృతిక క్షేత్రంగా, ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు ఉన్నటువంటి సందర్భంలో క్రీడల్లో మెరుగైనటువంటి గుర్తింపు తెచ్చుకునే దిశగా ఇవాళ రాజమహేంద్రవరం అడుగులు వేస్తుంది అని చెప్పడానికి ఏదైతే ఇవాళ మనం లాంచ్ చేసుకున్నామో ఈ డ్రాగన్ బోట్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కాంపిటీషన్ ఏదైతే మనం ఇవాళ ఆవిష్కరించుకున్నామో అది దానికి నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా భావించాలి. డ్రాగన్ బోట్కి సంబంధిస్తే ఈ క్రీడ చైనా దేశంలో ఆవిర్భవించిందని చెప్పి మనకి తెలియవచ్చినటువంటి విషయం, మనకి చరిత్ర చెప్తున్నటువంటి విషయం. క్యూ యువాన్ అనేటువంటి ఒక హిస్టోరియన్, ఆయన అక్కడ ఉన్నటువంటి రాజుకి వ్యతిరేకంగా ఆయన కొంత వ్యాసాలు రాసినటువంటి సందర్భంలో ఆయన్ని బహిష్కరిస్తూ శిక్ష వేయటం జరుగుతుంది. ఆ అవమానాన్ని భరించలేనటువంటి సందర్భంలో ఆయన వెళ్ళి జలసమాధి అయ్యి అక్కడ ఉన్నటువంటి నదిలో జలసమాధి అయినటువంటి నేపథ్యంలో ఆయన్ని అభిమానించేటువంటి అక్కడ ఉన్నటువంటి పౌరులు ఆయన్ని వెతుక్కుంటూ అందరూ కూడా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బోట్ అని కాకుండా ఈ రకంగా ఒక పెద్ద బోట్లో అందరూ కూడా ఎక్కి వారు ఈ డప్పు చప్పుళ్ళు చేసుకుంటూ ఆయన కోసం వెతికారు అనేది ప్రతీతి. అక్కడ నుండే ఈ యొక్క క్రీడ, ఈ డ్రాగన్ బోట్ అనేటువంటి క్రీడ ఆవిర్భవించిందని చెప్పి పెద్దలందరూ కూడా మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే ఇందాక వ్యాఖ్యాత ఎవరైతే మాస్టర్ ఆఫ్ సెరమనీస్ మమ్మల్ని అందరినీ కూడా పరిచయం చేశారో వారు చెప్పారు ఈ యొక్క డ్రాగన్ బోట్ క్రీడలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు వారు తెలియజేశారు. సాధారణంగా ఏమిటంటే టీమ్ స్పిరిట్ని ఇది చాలా పెంపొందిస్తుందని. ఎందుకంటే దగ్గర ఒక 20 మంది ఉంటారు ఆ బోట్లో, అందరూ ఒకే రకంగా, అంటే ఒకే లయలో వాళ్ళు ఈ బోటుని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ. మధ్యలో ఎవరైనా ఒక్కరు కొంచెం అలసత్వంగా వ్యవహరించారు అంటే ఇంకా క్రీడలో మనం గెలిచేటువంటి అవకాశం ఉండదు.
కనుక ఆ టీమ్ స్పిరిట్ని పెంపొందించేటువంటి ఒక గొప్ప క్రీడ ఏదైనా ఉన్నదంటే అది ఒక డ్రాగన్ బోట్ అని చెప్పి మనందరం కూడా గమనించవచ్చు. అదేవిధంగా కాన్సన్ట్రేషన్, ఎందుకంటే మనకి ఏదన్నా కొంచెం అటు ఇటు మనం ఆ బోటును ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంత మేరకు అటు ఇటు మన కాన్సన్ట్రేషన్ పక్కకు వెళ్ళింది అని అంటే ఈ లయ మీద మనకి ఈ లయ తప్పుతుంది. ఈ లయ తప్పిన వెంటనే మనం గెలిచేటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. కనుక కాన్సన్ట్రేషన్. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చాలా వరకు కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఈ జెన్ జీ ఇప్పుడు ఉన్నటువంటి తరం వారు ఎవరైతే ఉన్నారో కార్డియో ఎక్సర్సైజెస్ చేస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మించినటువంటి కార్డియో ఎక్సర్సైజ్ ఉంటుందని చెప్పి నేను భావించాను. కనుక అన్ని విధాలా కూడా మనం చూసినట్లయితే ఈ డ్రాగన్ బోట్ అనేది, డ్రాగన్ బోట్ పోటీలు అనేవి నిజంగా మన రాజమహేంద్రవరానికి రావడం మనం అందరం కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి విషయంగా భావిస్తూ రవినాయుడు గారిని, ప్రదీప్ నాయుడు గారిని, ఎవరైతే ఈ క్రీడని ఇక్కడికి తీసుకురావడానికి వారి ముఖ్య భూమికని వారు తీసుకున్నారో వారిని ప్రత్యేకించి సభాముఖంగా నేను వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా మన దేశ ప్రధాని గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన క్రీడామాత్యులు కావచ్చు కందుల దుర్గేష్ గారు, వీరు ముగ్గురు కూడా క్రీడలకి వేస్తున్నటువంటి పెద్దపీట మనం అందరం కూడా ఖచ్చితంగా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ప్రత్యేకించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన భారత జట్టు విదేశాలకి ఏ కాంపిటీషన్కైనా వెళ్ళొచ్చు, అది జాతీయ స్థాయిలో కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు, ఆ పైన ఏ క్రీడలు ఉన్నా కూడా ఈ క్రీడాకారులు ముందు భారతదేశాన్ని వదిలి వేరే దేశాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ముందుగా వారిని పిలిచి వారితో మాట్లాడి వారిని ప్రోత్సహిస్తూ వారిని ముందుకు సాగనంపేటువంటి ఒక పరిస్థితి ఇవాళ మనం భారతదేశంలో చూస్తున్నాం. అదేవిధంగా వారు ఓడినా గెలిచినా వారు తిరిగి వచ్చిన వెనువెంటనే వారందరినీ కూడా మళ్ళీ పిలిచి వారందరినీ, ఒకవేళ ఓడారనుకోండి, మనం చూసాం గర్ల్స్ క్రికెట్ టీం ఏ విధంగా వారు కాకావికలం అయిపోయారు, మనం అందరం కూడా చూసాం ఓడిన తర్వాత. కానీ వారిని పిలిచి వారికి ఇచ్చినటువంటి ప్రోత్సాహం. కనుక ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు క్రీడలకి పెద్దపీట వేస్తున్నారు. ప్రధానంగా దీనికి గల కారణం ఏమిటంటే ఇవాళ మన యువతరం ఏదైతే ఉందో వేర్వేరు దిశల్లో డైవర్ట్ అయిపోతున్నటువంటి సందర్భంలో మాదక ద్రవ్యాలకి వారు లోబడుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి నుండి, దురలవాట్ల నుండి మన యువతని దూరంగా ఉంచాలి అని అంటే ఇది ప్రధానమైనటువంటి ఒక రంగంగా వారు గుర్తించి ఈ క్రీడా రంగానికి వారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం. అదేవిధంగా ఇక్కడ మన రాజమహేంద్రవరంలో చంద్రుడికి నూరు పోగు అన్నట్టుగా ఏదైతే మనం ఇక్కడ మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణం అని చెప్పి అనుకుంటున్నామో 3 దశల్లో అది చేసేటువంటి పరిస్థితి మనం రాజమహేంద్రవరంలో చూస్తున్నాం. మొదటి దశకి 28 కోట్లు, అదేవిధంగా రెండవ దశకి 13.75 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇందాకన్నట్టుగా చంద్రుడికి నూలు పోగు మన్సుఖ్ మాండవియా గారు కేంద్రంలో క్రీడా మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వారి దగ్గరికి స్వయంగా నేను వెళ్ళి వారితో మాట్లాడి వారి చేత ఆ ఫైల్ మీద సంతకం చేయించుకుని బయటికి వచ్చిన తర్వాతే మనకు 13.75 కోట్ల రూపాయలు మనకి రెండవ దశకు వచ్చింది. అదేవిధంగా మూడవ దశ కూడా ఇవాళ ఉంది. అది కూడా అతి త్వరలో, ఇవాళ పొద్దున కూడా వారు ఆఫీస్తో మాట్లాడటం జరిగింది, అతి త్వరలో ఆ 13 కోట్లు కూడా మనకి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక స్థానిక శాసనసభ సభ్యులు మరి ఆదిరెడ్డి వాసు గారు వారు కూడా క్రీడల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అవసరాల్ని ఎప్పటికప్పుడు నా దృష్టికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో నేను కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, కేంద్ర క్రీడా మంత్రులు వారి దృష్టి కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం నాకు లభిస్తుంది. కనుక వారికి కూడా నేను ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ రకంగా ఇందాకన్నట్లుగా మొదట్లో చెప్పినట్లుగా కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం లేదా కేవలం ఒక సాంస్కృతిక కేంద్రంగా మాత్రమే రాజమహేంద్రవరానికి రాజరాజ నరేంద్రుడు స్థాపించినటువంటి రాజమహేంద్రవరానికి ఆ రకమైనటువంటి గుర్తింపుకు పరిమితం కాకుండా ఇవాళ అత్యద్భుతమైనటువంటి ఒక క్రీడా వేదిక కాబోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఎవరైతే దీన్ని ప్రోత్సహిస్తున్నారో వారందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ
మరొకసారి రవినాయుడు గారిని, ప్రదీప్ నాయుడు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి వారందరూ కూడా స్పాన్సర్స్ అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు, అంతర్జాతీయ స్థాయిలో మనం నిర్వహించుకోబోతున్నాం. నిన్న వారితో మాట్లాడినటువంటి సందర్భంలో వారు నాకు తెలియజేసినటువంటి విషయం, 12 దేశాల నుండి వస్తున్నారు ప్రతినిధులు ఈ యొక్క పోటీల్లో పాల్గొనడానికి అని చెప్పి వారు నాకు నిన్న చెప్పినటువంటి మాట. మనం చూసాం పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా డ్రాగన్ బోట్ నిర్వహించారు, కానీ అది జాతీయ స్థాయిలో మాత్రమే నిర్వహించడం జరిగింది. కానీ ఇవాళ రాజమహేంద్రవరం అంతర్జాతీయ స్థాయిలో జరగబోయేటువంటి డ్రాగన్ బోట్ కాంపిటీషన్కి వేదిక కాబోతుంది. కనుక మిమ్మల్ని మీడియా వారిని, అదేవిధంగా ప్రజలందరినీ, పుర ప్రజలందరినీ కూడా అభ్యర్థించేది మీ యొక్క సహకారం కూడా ఉండాలి. మీడియా వారు దీన్ని చక్కగా హైలైట్ చేసినట్లయితే మరింత మంది క్రీడా రంగంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వెళ్ళి ఆ పోటీలో పాల్గొనేటువంటి వారికి అన్ని విధాలా కూడా వారికి ప్రోత్సాహం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా రాజమహేంద్రవరాన్ని రాబోయే కాలంలో అనేక క్రీడలకి మనం కేంద్రం చేసుకున్న వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పట్టణ వేదికగా గోదావరి నది ఒడ్డున ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ను ఈవెంట్ను నిర్వహించడానికి అధికారికంగా గౌరవ పార్లమెంటు సభ్యులు పురంధేశ్వరమ్మ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు గారు, అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ వెంకటరమణ చౌదరన్న గారికి వీళ్ళ చేతుల మీదుగా ఈరోజు లీగ్ సంబంధించి లోగోను ఆవిష్కరించడం జరిగింది. దాదాపు 12 దేశాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఈ లీగ్లో పాల్గొంటారు. 1200 మంది డ్రాగన్ బోటుకు సంబంధించిన క్రీడాకారులు దీంట్లో భాగస్వాములు అవడంతో పాటు ఈ దేశానికి సంబంధించి, ఈ రాష్ట్రానికి సంబంధించి 35 టీములు దీంట్లో పాల్గొంటాయి. అంటే రెఫరీసు, కోచెస్, దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ టీము ఇవన్నీ కలిపితే దాదాపు 3000 మంది రాజమండ్రిలో ఇక్కడ ఆ టీం నిర్వహించడానికి 3 రోజులు దాంట్లో భాగస్వాములు అవుతారు. ఇంతకుముందే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వాళ్ళు ముందుగా ఇక్కడే ప్రాక్టీస్ కూడా చేస్తారు. ఆ 10 రోజులు రాజమండ్రి అనేది కళలకు, సంస్కృతికే కాదు క్రీడలకు కూడా హబ్బుగా ఉండేలాగా ఉంటుంది. ఇదొక చారిత్రాత్మక ఘట్టం. దాంతోపాటు ఈ లీగ్ రావడం చాలా కష్టపడడం జరిగింది. ఈ లీగ్ ఊరికే రాలా, వేరే రాష్ట్రాలకు కేటాయించిన లీగ్ని మేము ఇంతకుముందు చెప్పాం. ఇండోర్ స్టేడియం ఎమ్మెల్యే గారితో కలిసి ఓపెన్ చేస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారు ఆ రోజు ఒక మాట చెప్పారు మాకు, రాజమండ్రికి ఏదైతే ఉందో ఈ బ్యాడ్మింటన్ వీటితో పాటు వాటర్ గేమ్స్ సంబంధించిన ఏదైతే క్రీడలు ఏదైనా ఉంటే, ఇంటర్నేషనల్ క్రీడలు ఉంటే వాటిని ఇక్కడ కానీ నిర్వహించగలిగితే రాజమండ్రి స్థాయిని పెంచిన వాళ్ళు అవుతాం. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అవ్వాలి. ఇది కళలకు, సంస్కృతి, క్రీడలకు కూడా హబ్బుగా మారాలని, దానికి సంబంధించి వాటర్ గేమ్స్ను ఇక్కడికి తీసుకొని రామని ఆ రోజే ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం జరిగింది. ఆ రోజే మేము చెప్పాం, డ్రాగన్ బోటుకు సంబంధించిన లీగ్ ఇక్కడికి తీసుకొని వస్తామని. దానిలో భాగంగానే తీసుకొని రావడం. నిజంగానే ఒక విషయం చెప్పాలి, దీని తర్వాత దీని ముందన్నిట్టు రాజమండ్రి ఉండబోతుంది. కాబట్టి దీని మీ సహకారం కావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సాధారణంగా నదీ తీరాలు ఎక్కువ జరుగుతుంటాయి ఈ డ్రాగన్ బోట్. ఇది గోదావరి తీరం మరియు లోతు ఇదంతా అంటే ఎలాంటి ప్రిస్క్రిప్షన్ తీసుకుంటున్నారు? మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్తో పాటు ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అర్బన్ డెవలప్మెంట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎవరైతే మున్సిపల్ కమిషనర్ గారు, మా టూరిజం మినిస్ట్రీ, అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్ట్రీ, అన్ని డిపార్ట్మెంట్లు దీంట్లో భాగమవుతాయి. ఎక్కడా కూడా సేఫ్టీ మెజర్మెంటే మొదటి ప్రాధాన్యత. దాంట్లో ఎక్కడ రాజీ పడం పర్ఫెక్ట్గా. అదే మీరు చెప్పాం కదా, 1200 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో పాటు
అందరూ కలిపి మన స్టేట్ ప్లేయర్స్ అంతా కలిపి 3000 మంది ఆతిథ్యం ఉన్నది. ఓకే.